నిజాం షుగర్ ఫ్యాక్టరీని వాల్యుయేషన్ వేయిస్తే నెల రోజుల్లో తెరిపిస్తానన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఇక కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోసం ఏదైనా మాట్లాడతారని ఆరోపించారు. జగిత్యాల పీఎఫ్ఐ అడ్డగా మారడానికి కారణం జీవన్ రెడ్డి అని విమర్శించారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయ్కల్, వీర్పూర్ మండలాల్లో అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అరవింద్. రాహుల్ గాంధీ కోటేస్తారా, నరేంద్ర మోడీ కోటేస్తారా? అయిపోయి ఎలక్షన్ కి ఒకటే క్వశ్చన్ చాలు, ఎలక్షన్ బంద్ అయిపోతుంది. నరేంద్ర మోడీ కోటేస్తారా, రాహుల్ గాంధీ కోటేస్తారా? ఓలే వాళ్ళ ప్రధానమంత్రి. అయిపోయి ఇంత ఎండలలో తిరుగుడు ఎందుకు, ఈ టెంట్లు వేసుడు ఎందుకు, వాళ్ళని 2 గంటలు కూర్చోబెట్టుడు ఎందుకు? వాళ్ళు చిన్న పిల్లగాడిని అడిగిన, ఒక మా చెల్లి ఎత్తుకున్నది పిల్లగాడిని, నాకు ఐస్ క్రీమ్ తింటుండే, ఆ పిల్లగాడిని అడిగినా నరేంద్ర మోడీ అంటాడు. దేశంలో ఏడు అడిగినా నరేంద్ర మోడీ. ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి 45 ఏళ్ల నుంచి జగిత్యాలకి వేసింది ఏం లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా 2 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నది. ఆయనకి ఏమైనా చేస్తున్నా అంటే ఏమీ చేస్తలేడు. 60 ఏళ్లతోటి 60,000 ఓట్లతోటి 2018లో ఓడిపోయిండు. మొన్న 20,000తోటి ఓడిపోయిండు. ఎమ్మెల్సీ కూడా ఎట్లా గెలిచిండు? బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలే. దోస్తి ఓళ్ళకున్నది, దోస్తి. ఇగో మీ అందరు చెల్లెని జైలు వేయలే. అప్పుడు జైలు వేయకుంటే బీఆర్ఎస్ బీజేపీ అన్నారు కదా. ఇప్పుడు జైల్లో 2 సిబిఐ జైలు వేసింది, ఈడీ జైలు వేసింది. 2 సార్లు జైలు వేసారు ఆమె. ఇప్పుడు ఓటు వేయాలి కదా, మరి అదే లెక్క అయితే వేయాలి కదా. అవన్నీ దొంగ మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ దొంగ వ్యవహారాలు, మళ్ళీ అబద్ధాలు చెప్పుడు. చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయినాయి అంటే దానికి జీవన్ రెడ్డే కారణం. నేను రుజువు చేస్తా, దానికి జీవన్ రెడ్డే కారణం. ఆయన మంత్రిగా ఉన్న కేబినెట్, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కమిటీ వేస్తే కమిటీల మెంబర్ ఉన్నాడు, ఈయన మంత్రిగా ఉన్నాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే కూడా పుటదాఖలు చేసిర్రు. అప్పుడు చేయండి.